ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందు ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ డైలీ దేవుడు వాక్యాన్ని వినేదానికి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ వాళ్ళకి మీరు దేవుడు మాటని షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని హెబ్రీయులకు రాసిన పుస్తకంలో 10:36 వాక్యాన్ని మనం వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఒరిము అవసరము అయి ఉన్నది అని చదువుతున్నా. యు నీడ్ ప్రిసెవరెన్స్, యు నీడ్ పేషెన్సీ. ఎప్పుడు దేనికి? దేవుడు వాగ్దానాన్ని పొందుకునేదానికి మనకు ఓపిక కావాలి. ఎలాగ పొందుకుంటాం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చి మీరు ఓపికతో ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఇదిగో నీ కన్నీటిని తొడవబోతున్నా, ఇదో నేను చేపట్టి నడిపిబోతున్నా, నీ కోసం సమస్త కార్యాన్ని నేను చేసి ముగియబోతున్నా, ఇదిగో నిన్ను జయాన్ని నీకు ఇవ్వబోతున్నా, నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నేను లేపి నిలబెట్టబోతున్నా, నీ తలని నేను పైకెత్తబోతున్నా, నీ సంతానాన్ని నాకు ముందు నిలబడేలాగా ఆశీర్వదించబోతున్నాను. ఈ వాగ్దానాలన్నీ దేవుడు చేసింది కదా, దాన్ని నెరవేర్చే కాలం చాలా సమీపంగా ఉంది మీ జీవితంలో. అది మాత్రం విశ్వాసించండి. సో మనం ఏం చేయాలంటే ఓపికతో దేవుడి చిత్తాన్ని మాత్రం నెరవేర్చుకుంటా మీరు దేవుడి పట్ల ఓపికతో ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని మీ జీవితంలో చేసే చూస్తారు. మనుషులు చెప్పే మాటలకి మీ చెవులో పడకుండా, వాళ్ళ మాటలు నమ్మి మీరు కుంగిపోకుండా, మనుషుల ముఖాలనే చూస్తూ ఉండకుండా తిరిగి దేవుడి వైపు రాండి. ఓపికతో ఆయన చిత్తాన్ని మాత్రం నెరవేర్చండి చాలు. వాళ్ళకి ఇష్టం, మనుషులకి ఇష్టంగా నువ్వు మాట్లాడి జీవించిన కాలమంతా చాలు. అవన్నీ ఆపి దేవుడికి ఇష్టమైన కార్యాలు మాట్లాడి యేసయ్యకి ఇష్టమైన కార్యాలు మీరు చేసేదానికి మొదలుపెట్టారంటే ఆయన వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తారు. రెండవది, ఓపికతో ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నెరవేర్చే కాలం చాలా సమీపంలో ఉందండి. వెయిటింగ్ పీరియడ్ ఇస్ నాట్ ఎ వేస్టింగ్ పీరియడ్, ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. మీరు దేవుడికి ముందు కాసుకొని ఓపికతో ఉండేదనేది వ్యర్థాగా పోనే పోదండి. ఎట్ట మనం బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, డిపాజిట్ చేస్తున్నామో, అలాగ మీ టైంని, మీ కాలాన్ని దేవుడి వైపులో ఓపికతో మీరు ఉండేటప్పుడు ఇట్స్ లైక్ ఎ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అది ఏదో వ్యర్థాగా మనము కాలాన్ని గడిపేది కాదండి. ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. చాలా సమీపంలో ఉండేటప్పుడు మీరు నెగటివ్గా మాట్లాడి అవన్నీ పోగొట్టుకోబాకండి. జస్ట్ బీ స్టిల్, గాడ్ ఇస్ డూయింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్. మీరు కూర్చొని దేవుడు చేసే గొప్ప కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే మనకిష్టమైంది కాదు, ఇతరులకు ఇష్టమైన కార్యాలన్నీ చేసేది కాదు, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసి ఓపికతో మీరు ఉండేటప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం మీరు కళ్ళు చూస్తాయి. అబ్రహాము దేవుడు అతనికి 75 వయసు ఉండేటప్పుడు ఈసాకుని ఇస్తానని చెప్పాడు. అయితే 100 వయసులో ఇచ్చాడంట. దాదాపుగా 25 సంవత్సరాలు, 25 లాంగ్ ఇయర్స్ అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు చేశాడా లేదా? యోసేపుని చూడండి, అతను యవనస్తులుగా ఉండేటప్పుడు దర్శనాన్ని ఇచ్చాడు. అతను దేవుడు హెచ్చిస్తాడని. జైలు ఒక పక్క, నిందలు ఒక పక్క, అవమానాలు ఒక పక్క. అయితే దేవుడు అతనికి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చారా లేదా? అదేలాగా దేవుడు నీ జీవితంలో కూడా నెరవేర్చబోతున్నారు. ఆయన నెరవేర్చిపోయే వాగ్దానం చాలా దగ్గరికి వచ్చిందండి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఏమని? ఇదిగో నేను త్వరగా రాబోతున్నా, నీ కన్నీటి తొరవబోతున్నా, నీ చేయబట్టి నడిపిపోతున్నా, నువ్వు ఎక్కడ కింద పడావో నేను పైకి తీసి నిలబెట్టబోతున్నాను. ఇవన్నీ దేవుడు చేసిన వాగ్దానాలు కదా, ఇవన్నీ నెరవేరబోతున్నాయి నీ జీవితంలో. దేవుడు నీ కోసం నీతో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే కాలం ఇదిగో ఈరోజు చాలా సమీపంగా ఉంది. సో విశ్వాసంతో దేవుడి వైపులో ఆయనకి ఇష్టమైంది చేసి ఓపికతో ఉండండి. యూ విల్ సీ ద సైన్స్ అండ్ వండర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని ఈరోజు వినే ఒక్కొక్క పిల్లల్ని టచ్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
రెన్యూ దెమ్ ఓ లార్డ్. యేసయ్యా వాళ్ళకు నూతనమైన ఆత్మని ఇచ్చి అభిషేకించి మీ పిల్లలు మీ చిత్తాన్ని నెరవేర్చేదానికి మేము ఓపికతో మీ వైపు కనిపెట్టుకొని ఉండేదానికి కృప చూపించండి అయ్యా. యేసయ్యా మాకు మీరు తప్పక ఇంకెవ్వరు లేరు యేసయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటున్నాం. మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. దానికి విరోధంగా లేచి నిలబడిన చీకటి శక్తులన్నీ నిర్మూలమవునుగాక. మీ నామాన్ని మహింపరచండి. మీ పిల్లలతో ఈరోజు మాత్రం కాదు, ఎల్లప్పుడూ మీ దయగల హస్తం ఉండునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.